హలో ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ అయిన టొమాటో రైస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ ఒకటి బాగా పండిన టొమాటోని 4 ముక్కలుగా కట్ చేసుకొని చుక్క నీరు కూడా యాడ్ చేయకుండా టొమాటో ప్యూరీ లాగా చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ శనగపప్పు అలాగే కొన్ని రెబ్బల కరివేపాకుని కూడా వేసి ఇవన్నీ ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా టొమాటో ప్యూరీని, అది ఇందులోకి వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగ పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే రైస్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. లిడ్ని కవర్ చేసి ఒక 5 మినిట్స్ వరకు అలాగా వదిలేయాలి. సో చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత రైస్ అయితే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి లాస్ట్గా కొంచెం కొత్తిమీరను యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటుందండి. అలాగే మీకు ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో అంతే అండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.